అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఈ సౌలు క్రైస్తవుల్ని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి చంపేస్తున్నాడు. ఎవరిని? క్రైస్తవులు. ఇంకా ఈ ఈవెంట్ తర్వాత పట్టించుకుంటాడు దేవుడు, పౌలుని పట్టించుకుంటాడు. ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి చంపేస్తుంటుంటే ఎంత స్టోరీ ఎంత బాగుంటుందో తెలుసా? చదవడానికి కానీ వినడానికి కానీ. వీళ్ళు ఏం చేశారో అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆ కాలమందు యెరూషలేం సంఘంలో ఏం జరిగింది? ఇప్పుడు యెరూషలేం సంఘస్థుల గురించి చదువుతున్నాం. మనం క్రీస్తుని నమ్మినటువంటి సంఘస్థులుగా దీన్ని వినాలి. ఆ కాలమందు యెరూషలేం సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయేరి. ఇది ఇంగ్లీష్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మీరు ఒక పిక్చర్ చూస్తున్నట్టు గాలి పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఎక్కడ పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు? యూదయ సమరయ స్థానంలో చెదిరిపోయారు. భక్తి కలిగిన మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించి, స్టెఫన్ గురించి చాలా ఏడుస్తున్నారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం వీళ్ళు పరుగులు పెడుతున్నారు, ఎందుకంటే చంపడానికి ప్రయత్నం. సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకుని పోయి చెరసాల్లో వేచి సంఘములను పాడు చేయొచ్చండి. కాబట్టి చూడండి సార్, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళ భయంతో పారిపోతున్నారు, భయంతో పరిగెట్టుకెళ్తున్నారు. యూదయ సమరయ ప్రాంతం అంతా చల్లా చెదిరై పరుగులెడుతూ కనపడ్డ వాళ్ళందరికీ సువార్త చెప్తున్నారంటే వీళ్ళు యెరూషలేం సంఘం వాళ్ళు. శ్రమ పడుతూ, తరమవేయబడుతూ, చెదిరిపోతూ, పారిపోతూ, చంపబడుతున్న పరిస్థితుల్లో యూదయ సమరయ వైపు వెళ్ళి వాళ్ళు స్టెఫన్ గురించి మాట్లాడారా, పౌలు గురించి మాట్లాడారా? సువార్త చెప్పారు. క్రీస్తుని గురించినటువంటి సువార్త చెప్పుతూ పారిపోతూ. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సువార్త చెప్పారు చెప్పండి? లేదా కంగారుగా పరిగెడుతూ భయంగా వెళ్తూ ఏదో ఆపద వస్తే మీకు ఎవరైనా కనబడితే ఒకసారి ఆగు అని ఎవరికైనా సువార్త చెప్పారా? వీళ్ళు అది చేశారంట. అంటే సేవలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా సువార్త అనేటువంటిది అందరి పని అని చెప్పడానికి ఈ యొక్క వాక్యం చెప్పా. పాస్టర్ గారే చెప్పాలి, ప్రీచరే చెప్పాలి, ఎవాంజలిస్టే చెప్పాలి, చర్చ్ ఎల్డరే చెప్పాలని కాదు. పరిగెట్టుకుని పారిపోతున్న వీళ్ళు సువార్తను పంచారు. ప్రతి విశ్వాసి కూడా రక్షణ గురించినటువంటి వార్త, క్రీస్తుని గురించిన వార్త, సిలువ వార్త ప్రతి ఒక్కరికి మనం చెప్పేవారంగా ఉండాలి. చెదిరిపోతూ పారిపోతూ ప్రాణాల చేతితో పట్టుకుని అడ్డొచ్చిన వాళ్ళు సువార్త చెప్పారు వాళ్ళు. అది చేసింది అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. అంటే మనం ఇంకా పౌలు మారకముందు ఏం జరిగిందంటే పౌలు గురించి సౌలు గురించి కాదు, పరిగెత్తి వెళ్ళిపోతా, పారిపోతా, భయపడిపోతా, చెదిరిపోతున్నటువంటి క్రైస్తవులు సువార్త ప్రకటించారు. ఇది కాబట్టి మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మార్నింగ్ నేను రిఫ్లెక్ట్ అవుతూ ఆలోచించింది, మన దేవుని ప్రార్థనలు ఎవడవుతుంటే, దేవా నాకు జ్ఞానమి, దేవా నాకు శక్తిని అని ప్రార్థన చేస్తాం. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత నీకు నాకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నా మనసులో క్రీస్తుని, నా ప్రతి విషయంలో క్రీస్తుని జ్ఞాపకం చేయి, నా ప్రతి సమయంలో క్రీస్తు సిలువని జ్ఞాపకం చేయమని అనగానే క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడు. ఆటోమేటిక్గా నీ నోట్లో, నీ హృదయంలో, నీ తలంపులో ప్రతి క్షణము క్రీస్తు సిలువ, క్రీస్తు సిలువ జ్ఞాపకం చేసుకో. నీకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. ప్రత్యేకంగా దాని గురించి ప్రేయర్ మీటింగ్ పెట్టొద్దు, ప్రత్యేకంగా ప్రేయర్ సెషన్లు పెట్టొద్దు. మాకు శక్తినియ్యి, జ్ఞానం ఇయ్యి కాదు, మాకు క్రీస్తునియ్యి, మేము క్రీస్తుని ప్రకటించాలి, మాకు క్రీస్తునియ్యి, మేము క్రీస్తుని ప్రకటించాలి, మేము క్రీస్తుని నిత్యం జ్ఞాపకం చేసుకునేటట్టు చెయ్యి, మేము క్రీస్తుని ప్రకటించాలి, మా హృదయంలో నిత్యము క్రీస్తు ఉండాలి అని మీరు అడగండి. దేవుడు మీకు శక్తి, దేవుడు మీకు అదే. ఇక్కడ బాటమ్ లైన్ క్లోజింగ్ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి నీకు నాకు కావాల్సింది ఎవరన్నమాట? ఇప్పుడు క్రీస్తే. దేవుడు మన దీవించుగాక.